ట్రూ లవర్ ఈ సినిమా ట్రైలర్ చూడగానే మరో బేబీ మూవీ అన్నారు. అందులోనూ మారుతి ఎస్కేన్ తెలుగులో రిలీజ్ చేస్తుండడంతో ఇదే పక్కా అనుకున్నారు. యూత్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ కూడా చేస్తుందన్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది? లవర్స్ డే ముందు యూత్కు కిక్కిచ్చేలాగే ఉందా లేక పక్కకు పోయేలానే ఉందా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ. ట్రూ లవర్ కథ ఏంటంటే అరుణ్ అలియాస్ మణికందన్, దివ్య అలియాస్ గౌరీ ప్రియ ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాళీగా తిరుగుతూ కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే తన కొలీగ్స్తో దివ్య క్లోజ్గా ఉండడం అరుణ్లో ఇన్సెక్యూరిటీని పెంచుతుంది. పొసెస్నెస్తో ఆమె ఎవరితో మాట్లాడినా కోపం వస్తుంటుంది. దీంతో అనుమానాలు, గొడవలు, సారీ చెప్పడాలు ఇలా కంటిన్యూ అవుతుంది వాళ్ళ లవ్ లైఫ్. మరి చివరకు వీళ్ళిద్దరూ కలిసారా, విడిపోయారా, కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఓపెన్గా చెప్పాలంటే ట్రూ లవర్ ఓ అనుమానపు ప్రేమ కథ. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనైంది అనేదే ఈ సినిమా కథ. ఈ జనరేషన్ ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సీన్స్తో చాలా న్యాచురల్గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్. రొమాన్స్, ఎమోషన్, ఫన్ అన్ని రకాల సీన్స్ తన సినిమాలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అండ్ కేవలం ప్రేమ కథనే కాకుండా అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం దివ్యను అరుణ్ అనుమానించడంతోనే సరిపోయింది. అందుకే కాస్త బోర్ కొట్టిన ఫీల్ కలుగుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు ఇంకా భరిస్తూనే ఉందన్న విషయం ఇంకాస్త బలంగా చూపిస్తే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్లోనూ ఇద్దరి మధ్య జరిగే గొడవలు, అరుణ్ ఫ్యామిలీ ఎంట్రీతో కాస్త ఎమోషనల్ టచ్, ఇలా సినిమా కంటిన్యూ అవుతూ క్లైమాక్స్ వరకు చేరుకుంటుంది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అరుణ్ క్యారెక్టర్లో మణికందన్ సూపర్గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ దివ్యప్రియ కూడా తన 100% ఇచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్పై చాలా న్యాచురల్గా ఉంది. వీరికి తోడు సీన్ రోల్డ్ అని ఇచ్చిన మ్యూజిక్ నిజంగా సినిమాకు ప్లస్. బీజిఎం కూడా దిమ్మ తిరిగిపోయేలానే ఉంది. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ప్రేమలో ఉన్న వారికో లేక బ్రేకప్తో బాధపడుతున్న వారికో ఈ సినిమా నచ్చుతుంది.